హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ కార్డ్ తెలంగాణ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్లో గ్రూప్ 2కు సంబంధించిన ఆర్టికల్స్ అయితే రావడం జరిగినాయి. సో గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుందా లేదా అన్న దానిపై క్లారిటీ అయితే జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఆర్టికల్ చూసినట్లయితే, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్పై నో క్లారిటీ, కమిషన్ చైర్మన్ 3 మెంబర్ల రాజీనామా, ఆమోదించని గవర్నర్, రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు, కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్, రిజల్ట్స్పై ముందుకు. గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేది డౌటే. గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6 మరియు 7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికీ 2 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కమిషన్ చైర్మన్ మరో 3 సభ్యులు రాజీనామా చేయడం, కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కమిషన్లో చైర్మన్ లేదా మినిమం 3 సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ వాయిదా గురించైనా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 3 తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్లో పడింది. 9,210 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాలేదు. వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్పై క్లారిటీ రావడం లేదు. గ్రూప్ 2 పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆ తేదీల్లో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు 3 సభ్యులు రాజీనామా చేశారు. ఆ రాజీనామాలపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క ఇంకో 2 సభ్యులు మాత్రం ఎప్పటిలాగే విధుల్లో కొనసాగుతున్నారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ, ఎగ్జామ్స్ నిర్వహణలపై స్పష్టత రానుంది. ఏడాది 2 ఏళ్లుగా టీఎస్పీఎస్సీ తీరు వివాదాస్పదంగా మారింది. పలు పరీక్షలు లీకేజీలతో రద్దు కావడంతో పాటు కొన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. టీఎస్పీఎస్సీ అధికారుల తీరును, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరుద్యోగులు తీవ్రంగా తప్పుబట్టారు. కమిషన్ బోర్డును రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అప్పటి సర్కార్ కేవలం సిట్ వేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నెల 7న కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. ఈ నెల 11న సెక్రటేరియట్ సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కలిసి అనంతరం రాజ్భవన్లో తన రాజీనామా లేఖను ఇచ్చారు. తర్వాతి 2 రోజులకే కమిషన్ మెంబర్లు కూడా సీఎంను కలిశారు. గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ దొరకపోవడంతో సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, లింగారెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు రాజ్భవన్కు లేఖలు పంపించారు. రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కమిషన్ మెంబర్లు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి తాము రాజీనామా చేసి రాజ్భవన్లో లేఖలు ఇచ్చినట్టు చెప్పారు. కానీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాజ్భవన్ నుంచి రాలేదు. రాజీనామాలపై గవర్నర్ నిర్ణయాన్ని బట్టే కొత్త బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొత్త బోర్డు వస్తే కానీ పరీక్షల నిర్వహణపై క్లారిటీ రాదు. ఫ్రెండ్స్, మనకు జనవరి 6 మరియు 7 తేదీల్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షలతో వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకు టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన చేసిన తర్వాతనే మనకు ఎగ్జామ్స్ అనేది జరిపిస్తారని చెప్పారు. ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకుంటే ఏదా అనేది ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన అయిన తర్వాతనే, కొత్త సభ్యులు అందులో అయిన తర్వాతనే టీఎస్పీఎస్సీలో, అప్పటి వరకు మనకైతే ఏ నోటిఫికేషన్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యరు. సో ఈ ఆర్టికల్స్ ప్రకారం చూసినట్లయితే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేది మాత్రం ఒక 2-3 మంత్స్ అయితే కేటాయిస్తున్నారు. సో అప్పటి వరకు మాకు 2-3 మంత్స్ అయితే కేటాయించారు. మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. మరిన్ని మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫర్మేషన్ కోసం, మరి టీఎస్పీఎస్సీ ఆల్ నోటిఫికేషన్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ ఏది వచ్చినా కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన నోటిఫికేషన్ కోసం ఇంకా వెయిట్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.